భూమి తన అక్షం మీద తిరగడం ఒక్కసారిగా ఆగిపోతే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఈ ఊహాజనిత ప్రయోగంలోకి ప్రవేశించి దాని విపరీత పరిణామాలను అన్వేషిద్దాం. సరే, ఇక దీనిలోకి ప్రవేశిద్దాం. మనం ఈ ఊహా ప్రపంచంలోకి వెళ్లే ముందు ఒక ఆశ్చర్యకరమైన నిజం తెలుసుకుందాం. భూమి భ్రమణం వాస్తవానికి కాలక్రమేణా మారుతోంది. ఇది పూర్తిగా ఆగిపోలేదు, కాని దాని వేగం కొద్దిగా తగ్గింది. మరి ఎంత తగ్గింది అంటే గత 2740 సంవత్సరాలలో భూమి భ్రమణం దాదాపు 6 గంటల మేర మందగించింది. ఇది ప్రధానంగా చంద్రుని గురుత్వాకర్షణ శక్తి సముద్రాలపై చూపించే ప్రభావం వల్ల జరుగుతుంది. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉన్నప్పటికీ భూమి ఒక స్థిరమైన, మార్పులేని వ్యవస్థ కాదని మనకు గుర్తుచేస్తుంది. సరే, ఈ విశ్లేషణలో మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా భూమి అసలు ఎందుకు తిరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత అది ఆగిపోతే మొదటి క్షణాలలో ఏమి జరుగుతుందో, మన రోజులు మరియు రాత్రులు ఎలా మారిపోతాయో, మరియు మన గ్రహ రక్షణ కవచానికి ఏమి జరుగుతుందో పరిశీలిస్తాం. చివరగా మనం వాస్తవికతలోకి తిరిగి వద్దాం. అన్నింటికన్నా ముందు ఈ ప్రాథమిక ప్రశ్నను అర్థం చేసుకుందాం. ఈ నిరంతర చలనానికి కారణమేంటి? సమాధానం మన సౌర వ్యవస్థ పుట్టుకలోనే ఉంది. అంటే దాదాపు 460 కోట్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద వాయువు మరియు ధూళి మేఘం గురుత్వాకర్షణ శక్తి వల్ల కుప్పకూలి మన గ్రహాన్ని ఏర్పరిచింది. ఆ ప్రారంభపు కుప్పకూలత నుండి వచ్చిన భ్రమణశక్తి ఇప్పటికీ భూమిని తిప్పుతూనే ఉందన్నమాట. దీన్ని సింపుల్గా ఇలా ఆలోచిద్దాం. మనమొక బొంగరాన్ని తిప్పినప్పుడు గాలి మరియు నేల నుండి వచ్చే ఘర్షణ దాని వేగాన్ని తగ్గించి చివరికి ఆపేస్తుంది కదా? కాని భూమి అంతరిక్ష శూన్యంలో తిరుగుతోంది. అక్కడ దాని వేగాన్ని తగ్గించడానికి దాదాపుగా ఏ ఘర్షణ లేదు. అందుకే అది బిలియన్ల సంవత్సరాలుగా తిరుగుతూనే ఉంది. సరే, ఇప్పుడు మనం మన ఊహాజనిత ప్రయోగం యొక్క కేంద్రానికి వచ్చేద్దాం. భూమి ఒక్కసారిగా ఆగిపోతే మొదటి కొన్ని క్షణాలు నిజంగా విపత్తుగా ఉంటాయి. ఈ పోలిక అద్భుతంగా వివరిస్తుంది. భూమి ఆగిపోయినా దాని ఉపరితలంపై ఉన్న ప్రతీదీ, మనం, భవనాలు, మహాసముద్రాలు, వాతావరణం అన్నీ కూడా భ్రమణం యొక్క వేగంతో ముందుకు సాగుతూనే ఉంటాయి. అవును, ప్రతి ఒక్కటి. న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారం ప్రతి వస్తువు తన గమన స్థితిలో కొనసాగడానికి ప్రయత్నిస్తుంది. ఈ సందర్భంలో గ్రహం నిశ్చలంగా ఉంటుంది, కాని దానిపై ఉన్న ప్రతిదీ తన భ్రమణ వేగాన్ని నిలుపుకుంటుంది. భూమధ్యరేఖ వద్ద ఆ వేగం గంటకు 1600 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అంటే ఒక సూపర్సోనిక్ జెట్ విమానం కంటే వేగవంతమైనది. ఈ వేగంతో ప్రతీదీ విసిరివేయబడుతుంది. మరియు ఇవన్నీ తూర్పు దిశగా విసిరివేయబడతాయి. ఉపరితలంపై ఉన్న ప్రతిదీ తుడిచిపెట్టుకుపోతుంది. ఇది ఊహించలేనంత స్థాయిలో భూకంపాలను మరియు విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఒకవేళ ఆ మొదటి విపత్తు నుండి ఎలాగోలా బయటపడ్డాము అనుకుందాం. అప్పుడు జీవితం ఒక కొత్త, వింత లయకు అలవాటు పడవలసి ఉంటుంది. మన సమయం మరియు పర్యావరణం యొక్క భావన పూర్తిగా మారిపోతుంది. మన 24 గంటల పగలు రాత్రి చక్రమనేది ఉండదు. బదులుగా ఒక రోజు ఒక సంవత్సరం పాటు ఉంటుంది. దీని అర్థం, గ్రహం యొక్క ఒకవైపు 6 నెలల పాటు నిరంతర సూర్యరశ్మిని, మరోవైపు 6 నెలల పాటు నిరంతర చీకటిని మరియు గడ్డకట్టే చలిని అనుభవిస్తుంది. ప్రకాశవంతమైన వైపు, అలాగే చీకటి వైపు మధ్య ఉష్ణోగ్రతలో ఉండే ఈ భారీ వ్యత్యాసం ఊహించలేనంత బలమైన గాలులను సృష్టిస్తుంది. మనం మొత్తం గ్రహాలంత పెద్ద గాలి సుడులు గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మార్పులు మన శరీరంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. మన అంతర్గత గడియారం అంటే సిర్కాడియన్ రిథం సూర్యరశ్మి మరియు చీకటి చక్రంపై ఆధారపడి ఉంటుంది. ఈ చక్రం అస్తవ్యస్తమైతే మన నిద్ర, హార్మోన్ల ఉత్పత్తి మరియు శక్తిజీవక్రియ అన్నీ దెబ్బతింటాయి. ఇది ఒక శాశ్వతమైన జెట్లాగలా ఉంటుందన్నమాట. విధ్వంసకర గాలులు గందరగోళ శ్రేర గడియారాలు. వీటితో పాటు మనమొక అదృశ్యమైన కాని చాలా ముఖ్యమైన రక్షణను కూడా కోల్పోతాము. అదేంటంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం. కీలకమైన విషయం ఇది. భూమి యొక్క భ్రమణం దాని ద్రవ ఇనుప కోర్ను కదిలిస్తుంది. ఇది ఒక భారీ డైనమోలా పనిచేసి మన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది.
ఈ క్షేత్రం సూర్యుడు మరియు సుదూర నక్షత్రాల నుండి వచ్చే హానికరమైన రేడియేషన్కు వ్యతిరేకంగా ఒక కవచంలా పనిచేస్తుంది. భ్రమణం లేకపోతే ఆ కవచం కూడా ఉండదు. మరి ఆ కవచం పోతే ప్రమాదకరమైన రేడియేషన్ భూమి ఉపరితలానికి చేరుకుంటుంది. అంతేకాక వలస పక్షులు దిశానిర్దేశం కోసం అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగిస్తాయి, కాబట్టి అవి దారి తప్పిపోతాయి. మరియు రాత్రి ఆకాశం కూడా వింతగా నిశ్చలంగా మారుతుంది. ప్రతి రాత్రి అవే నక్షత్రాలు ఒకే చోట ఉంటాయి. మనం ఈ ఆలోచనా ప్రయోగాన్ని ముగించే ముందు భూమి భౌగోళిక స్వరూపంపై భ్రమణం యొక్క ప్రభావాన్ని చూద్దాం. ఈ మార్పు భూమి యొక్క మ్యాప్ను పూర్తిగా తిరిగి గీసేస్తుంది. చూడండి, భూమి యొక్క భ్రమణం భూమధ్యరేఖ వద్ద ఒక ఉబ్బెత్తును సృష్టిస్తోంది. ఈ శక్తి నీటిని కూడా అక్కడే పోగుచేస్తుంది. నీటి మట్టాలు 8 కిలోమీటర్ల వరకు ఎక్కువగా ఉంటాయి. భ్రమణం ఆగిపోతే ఆ శక్తి పోతుంది. నీరు ధ్రువాల వైపు ప్రవహించి ఉత్తర మరియు దక్షిణ మహాసముద్రాలను సృష్టిస్తుంది, మరియు భూమధ్యరేఖ ఒక భారీ పొడి నేలపట్టిగా మారిపోతుంది. అయితే ఈ భయంకరమైన దృశ్యాలన్నీ చూసిన తరువాత ఒక శుభవార్త ఉంది. ఇది కేవలం ఒక ఊహాజనిత ప్రయోగం మాత్రమే. భూమి తన భ్రమణాన్ని పూర్తిగా ఆపేయాలంటే దానిని వ్యతిరేక దిశలో అంతే శక్తితో ఏదైనా ఢీకొట్టాలి. ఇది జరగడానికి ఆస్కారం చాలా చాలా తక్కువ. కాబట్టి భూమి ఆగిపోవడం గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాని ఈ విశ్లేషణ ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. మనమొక ఊహాజనిత ముప్పు యొక్క విపరీత పరిణామాలను అన్వేషించగలిగాము, కాని వాతావరణ మార్పు వంటి మన గ్రహం ఎదుర్కొంటున్న నిజమైన ముప్పుల గురించి మనం ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నామో మరియు చర్యలు తీసుకుంటున్నామో ఇది ఆలోచించాల్సిన విషయం.